yes, okay, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి లైవ్ విజువల్స్ చూస్తున్నాము. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటోంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ చేరుకుంటుందని అధికారులు ఇంతకు ముందు ప్రకటించినట్టుగా ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి ట్రైన్ చేరుకుంటున్న విజువల్స్ ని మనం చూస్తున్నాము. ప్లాట్ఫామ్ మీద కాస్త హడావిడి కనిపిస్తోంది. ఇన్ఫాక్ట్ మొత్తం 18 బోగీల్లో 7 బోగీలకు మంటలు అంటుకున్నాయి. మిగిలిన 11 బోగీలతో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఇప్పుడే చేరుకుంటోంది. ఏ బోగీలకైతే మంటలు అంటుకున్నాయో ఆ 7 బోగీలకు సంబంధించిన ప్రయాణికులందరినీ కూడా అధికారులు బస్సులు ఏర్పాటు చేసి తమ గమ్యస్థానాలకి చేర్చారు. మంటలు అంటుకోకుండా సేఫ్గా ఉన్న మిగిలిన 11 బోగీల్ని తీసుకుని ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఇప్పుడే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకుంటోంది. అక్కడ మనకి హడావిడి కనిపిస్తోంది. అధికారులంతా కూడా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ని సేఫ్గా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాలన్నీ ఇప్పుడు ఫలించాయి. ట్రైన్ స్టేషన్కి చేరుకుంటోంది. సేఫ్గా ఇంతటి పెద్ద ప్రమాదంలో కూడా తమ బోగీలు సేఫ్గానే ఉండడం, మంటలు అంటుకోకుండా తాము సేఫ్గా తమ గమ్యస్థానానికి చేరుకుంటూ ఉండడం పట్ల ఖచ్చితంగా ప్రయాణికులంతా కూడా హర్షం ప్రకటిస్తూ ఉండుంటారు. వాళ్ళంతా కూడా కాస్త రిలాక్స్ అయ్యి ఉండుంటారు, మళ్ళీ తిరిగి గమ్యస్థానానికి చేరుకోగలిగాము అని. అయితే రైల్వే అధికారులు వాళ్ళ జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి తిరిగి వస్తున్న ఈ ప్రయాణికులందరికీ అవసరమైన ఏర్పాట్లతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వాటర్ బాటిల్స్ కానీ అలాగే అక్కడ వాళ్ళకి అవసరమైన ఫుడ్ కానీ సప్లై చేయడానికి వాళ్ళు సిబ్బందిని కూడా నియమించి ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, సికింద్రాబాద్ స్టేషన్ ప్లాట్ఫామ్ 1 కి ఎక్స్ప్రెస్ చేరుకుంది. ప్రజెంట్ నల్గొండ వద్ద ప్రమాదానికి గురైనటువంటి ట్రైన్ ఇదే. 11 బోగీలతో ఉన్నటువంటి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ప్రస్తుతం ఉదయం 12:30 ప్రాంతంలో అక్కడి నుండి చేరుకుంది. సికింద్రాబాద్ స్టేషన్కి ఇప్పుడు చేరుకుంది. మామూలుగా షెడ్యూల్ ప్రకారం అయితే నిన్న ఉదయం హౌరా నుండి బయలుదేరినటువంటి ట్రైన్ ఇది. ఉదయం 8:45కి అక్కడ హౌరాలో బయలుదేరితే సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 3 PM అయింది. అంటే షెడ్యూల్ ప్రకారం ఇవాళ ఉదయం 10:10 రావాల్సినటువంటి ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ఇది అనుకోని విధంగా ప్రమాదం చోటు చేసుకోవడంతో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకుంది. సో ప్రమాదానికి గురైనటువంటి ట్రైన్ ఇదే. ఇందులో ఉన్నటువంటి 7 బోగీలు ప్రమాదానికి గురయ్యాయి. మొత్తం 18 బోగీలు ఇందులో ఉంటే 7 బోగీలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి. 11 బోగీలతో ఉన్నటువంటి ట్రైన్ ఫైనల్లీ సికింద్రాబాద్ స్టేషన్కి చేరుకుంది. ఇందులో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడ్డారు. సో ప్రజెంట్ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది, ప్రమాదం జరిగినటువంటి టైంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది, అసలు ప్రమాదం గల కారణాలు ఏంటి, అందులో ఉన్నటువంటి ప్రయాణికులు ఎవరైనా సస్పిషియస్గా కనిపించారా, లేదంటే వీళ్ళు ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ చేశారా అనేటువంటిది కూడా ఇప్పుడు ఇక్కడ ఇందులో ప్రయాణిస్తున్నటువంటి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఆల్రెడీ ట్రైన్ స్టాప్ అయిపోయింది. సో ప్రజెంట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల లోపలికి వెళ్ళి ఒకసారి వీరితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రజెంట్ ట్రైన్ ఆల్రెడీ స్టాప్ అయిపోయి ఉంది కాబట్టి సో ఇప్పుడు దీని ఫైనల్ డెస్టినేషన్ ఇదే. సో ఇక్కడ ఉన్నటువంటి వీరితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ప్రయాణికులు అందరూ కూడా దిగుతున్నారు.